వాయిస్ చేంజ్ చేస్తూ మాట్లాడాలి. మన రియల్ వాయిస్ తో మనం మాట్లాడకూడదు. వేరే వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడాలి. దాని ద్వారా మనం ఏమైనా వాళ్ళకి చెప్పొచ్చు అని మనం నేర్చుకున్నాం కదా. ఓకే. సరే ఇప్పుడు మనం ఇది ఎలా చేయాలనేది కూడా ఇప్పుడు నేర్చేసుకుందామా? నేర్చుకునే ముందు మీ అందరికి ఒక చిన్న మాట నేను మళ్ళీ మర్చిపోతానేమో అని ముందుగానే నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఏంటి అనంటే టీచర్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీలో మీరందరూ కూడా ఈ జూమ్ లో సండే స్కూల్లో క్లాస్ చెప్పడానికి ఇష్టపడుతున్నారా? ఓకే. నీలిమా గారు మీరు ఇష్టపడట్లేదా? జూమ్ క్లాసెస్ లో చెప్తారా? ఓకే. మీరు కనిపిస్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా మరి ఆఫ్ చేసేసుకున్నారు. ఓకే. మీరు ఇష్టపడితే ఓకే. మీకు ఒక కండిషన్ ఏంటి అనంటే ఓకే అక్క హ్యాండ్స్ దింపేసాను. మీ కండిషన్ ఏంటంటే మీకు ఎప్పుడెప్పుడు మీరు అనేది టైం టేబుల్ మీరు ఉండగానే వేస్తారన్నా అందరికి టైం టేబుల్ ఇస్తారు. డేట్ చెప్తారు. ఎప్పుడు రావాలి ఏంటో అన్ని చెప్తారు. టైమింగ్ చెప్తారు. అన్ని చెప్తారు. ముందుగానే మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు. అయితే ఒకవేళ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చి నేను రాలేకపోతున్నాను అని అప్పటికప్పుడు మీరు మానకూడదు. నిన్న ఈ రోజు లెసన్ మీకు ఉండుంటే గనక నిన్నటి దినాన్ని అక్క నాకు కొన్ని పరిస్థితుల వల్ల నేను రాలేకపోతున్నాను. మాక్సిమం ట్రై చేస్తానక్క అని రేపటి దినాన్ని అంతా మీరు ట్రై చేయండి. 12 అయిపోయింది, 1 గంట అయిపోయింది, 4 గంటల క్లాస్ కాబట్టి 1 గంట వరకు మీకు ఛాన్స్ ఇస్తున్నాం. 1 గంట వరకు వెయిట్ చేసిన తర్వాత అక్క ఇంకా నా వల్ల కాదు నేను రావట్లేదు అని మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓకేనా? అసలు ముందు రోజే మాకు చెప్పాలి. కానీ 1 గంట వరకు మీకు ఛాన్స్ ఇస్తున్నా. ఏమన్నా మీకు విడుదల వస్తదేమో అని. కాబట్టి ఈ కండిషన్స్ మాత్రం మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకంటే ఈ రోజు మాకు పొరపాటు జరిగింది కాబట్టి ఆ పొరపాటు మళ్ళీ జరగకూడదని ముందుగానే చెప్తున్నాం. మీరందరూ జ్ఞాపకం పెట్టుకోండి. మీరు జూమ్ లో మళ్ళీ మీరు మీ ట్రైనింగ్ ఇంకొక వారం రోజులకి అన్ని ముగిసిపోతున్నాయి. మనందరం క్లాసెస్ చెప్పబోతున్నాం. చెప్పేటప్పుడు మీకు ఇచ్చిన టైం టేబుల్ మీరు మిస్ అవ్వకూడదు. ఏ రోజైతే మీకు ఇచ్చారో ఏ డేట్ ఇచ్చారో ఆ డేట్ న మీరు లెసన్ చెప్పాలి. లెసన్ ఒకవేళ మీరు అంతా ప్రిపేర్ అయిపోయారు కానీ ఏదో కొన్ని పరిస్థితులు అనుకూలించక నేను రాలేకపోతున్నానంటే ముందుగానే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. 1 డే చాలు. ఫ్రైడే మీరు లెసన్ చెప్పాలంటే మాకు థర్స్డే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఒకవేళ ఫ్రైడే కూడా అక్క నేను చెప్తానక్క 90% నేను ట్రై చేస్తానక్క అంటే ఫ్రైడే కూడా చూస్తాము. మీరు 1:00 తర్వాత మీరు 90 కాదు 95% మీరు ట్రై చేసినా మీకు ఇంకా అది ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఇంకొకళ్ళు ప్రిపేర్ అవ్వాలి, అన్ని చేయాలి. ప్రిపేర్ అయిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత మేము వస్తాం మళ్ళీ ఏదోలా. కాబట్టి ముందుగానే మీరు అన్ని ప్రిపేర్ చేసుకోండి. అప్పుడు మీరు చెప్పండి మాకు. ఓకేనా? అది మీరు మీ డైరీలో మీరు రాసుకోండి. అది మనం దేవుని సన్నిధిలో విధేయత కలిగి ఆ పని మాత్రం చేద్దాం. ఎందుకంటే అన్ఎక్స్‌పెక్టెడ్ అప్పటికప్పుడు చెప్పాలంటే ఎవరికైనా కష్టమే. కాబట్టి ఈ రోజు చిన్న జరిగిన పొరపాటును బట్టి అయినా మేము మేనేజ్ చేసాం. కానీ అది ఇంకొకరు చేయకూడదని మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం. కాబట్టి దానికి అందరూ మీరు సిద్ధమేనా? మీకు ఇచ్చిన డేట్స్ లో మీరు లెసన్ చెప్పడానికి సిద్ధమే. ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే మాకు ముందుగానే ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి. ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే చాలు. ఫస్ట్ మనకి అన్నకి మనం ఇన్ఫర్మేషన్, ఆ తర్వాత గ్రూప్ లో టీచర్స్ అక్క శమక్క, నిమ్మక్క, ప్రజ్వల్ అక్క ముందు రెడీగా ఉంటాము. మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే ఒక్కరికి ప్రజ్వల్ అక్కకి ఇచ్చేసినా చాలు, మాకు అందరికి వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్. కాబట్టి అది మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. ఇప్పటి నుంచి మీరు దాని కొరకు మీరు సిద్ధపడండి. ఓకే. ఇప్పుడు మనం క్లాస్ లోకి వెళ్ళిపోదాం. ఎంత మందికి అసలు పప్పెట్ షో చేయడానికి ఇష్టంగా ఉంది? అంతకుముందు మొన్న ఎవరు హన్నా గారు అనుకుంటా ఆల్రెడీ ఒకటి చేసి పెట్టేశారు నాకు కదా. మొన్న పెట్టారు, మీరు అందరు చూసారు కదా హన్నా గారు. ఓకే, వెరీ గుడ్. మనం అలాగా మనకి యూట్యూబ్ లో చూసుకుంటే అన్ని దొరికేస్తాయి, చక్కగా చేసుకోవచ్చు. ఈ రోజు మనం సింపుల్ గా ఒకటి నేర్చుకుందాము. రేపు మీరు ఏం చేయొచ్చు అంటే ఇంకా ఎఫెక్టివ్ గా మీరు దాన్ని తయారు. మొన్న ఎవరు పావని గారు అనుకుంటా మేము మామూలుగా చెప్పాము. తన తర్వాత ఏం చేశారు, దాన్ని ఇంకా పెద్దది తీసుకొని పెద్దగా దాన్ని తయారు చేసి లెసన్ చెప్పేటప్పుడు దాన్ని యూజ్ చేశారు. ఓకే నాన్న, అదే వెరీ గుడ్. అట్లాగా మనం ఇంకా ఎఫెక్టివ్ గా మనం తయారు చేసుకోవచ్చు. మేము మాత్రం సింపుల్ గా మేము చెప్తున్నాము. దాన్ని మీరు ఇంకా ఇంకా యూట్యూబ్ లో చూసుకొని బాగా నేర్చుకోండి. ఓకేనా? మేము పప్పెట్ షో చెప్పాలి కాబట్టి చెప్పడం, అది నేర్పించాలి కాబట్టి మేము సింపుల్ గా ఒకటి నేర్పిస్తాం. తర్వాత దాన్ని మీరు పెంచుకొని చేసుకోవాలి. ఓకే, మీ అందరి దగ్గర ఈ సాక్స్ ఉంది, ఇది కదా. అయితే ఇక్కడ పైన ఈ స్టిచెస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇక్కడ ఉంటాయా పైన ఇట్లాగా ఉన్నాయి అందరికి? ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఒకసారి తిరగేద్దాం. తిరగేసాను నేను. ఓకే, ఇదిగోండి కుట్లు, లోపల కుట్లు కనిపిస్తున్నాయి.
దారాలు కనిపిస్తున్నాయి లోపల భాగం ఇది కదా. మీరు అందరు తిరిగేశారా అయితే? ఓకే. నేను మిమ్మల్ని ఒక అట్ట తీసుకోమని చెప్పాను కదా, ఏదైనా ఒక అట్ట చూడండి. ఇది నా చెయ్యి అంత ఇంత ఉంది. నేను సైజ్ చూడండి ఎంత ఉందో. దాని ప్రకారం మీకు తీసుకోండి ఒకటి. నేను వెనకాల ఇదో చేయి పెట్టాను. ఆ చేతికి ఎంత వచ్చింది. దీని మీద కొంచెం పెద్దదైనా పర్లేదు. ఇట్లాగనమాట. ఇలా ఫోల్డ్ చేస్తే ఇలా వస్తుంది. అది రొచ్చలక్క నాకు సపోర్ట్ చెయ్యు, ఏదైనా కనిపించినా కనిపించకపోయినా అన్నది చెప్తాం. ఇట్లా ఫోల్డ్ చేయాలి మనం అన్నమాట. ఓకేనా? ఇలాంటివి తీసుకోండి. ఓకేనా? ఓకే. రత్నప్రియ గారు ఓకే. అందరు తీసుకున్నారా? మీరు తీసుకున్న తర్వాత నాకు చూపించండి. కొంచెం స్ట్రాంగ్ గా ఉందా మిన్ని? అది స్ట్రాంగ్ గా ఉందా? కొంచెం స్ట్రాంగ్ గా లేకపోతే దానికి మళ్ళీ ఇంకొకటి అంటించేటప్పుడు కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. చార్ట్, ఆ చార్ట్ కి ఇంకొక చార్ట్ అంటించాయి. ఓకే కరుణ గారు. జోయల్ స్ట్రాంగ్ గా ఉందా అది? మరి కొద్దిగా ఒకవేళ లేకపోతే దానికి మరి ఇంకొకటి అంటిస్తే ఓకే. సుష్మిత గారు ఉంది కదా. ఇంకెవరున్నారు? స్వరూపరాణి గారు మీరు రాలేదా బయటికి ఇంకా? అయిందా? ఇంతవరకు వచ్చిందా? ఓకే. ఇప్పుడు మనం ఈ మధ్యలో ఫోల్డింగ్ వచ్చింది కదా. ఓకే కరుణ గారు ఓకే. చూడండి మధ్యలో ఫోల్డింగ్ వచ్చింది కదా. ఈ ఫోల్డింగ్ ఉంది కదా. ఇప్పుడు మనం ఇది ఉంది కదా, ఇది అనుకున్న తిరగేస్తాం కదా, దీన్ని ఇలా పెడతాం అనమాట. అటువైపు ఇటువైపు. అర్థమైంది కదా. ఇలా అంటించాలి మనం ఇప్పుడు దీన్ని. గమ్ పెట్టండి ఇప్పుడు దీనికి. ఫెవి బాండ్ చూపించండి. మీకు చెప్పాను కదా ఫెవి బాండ్ కనిపిస్తుందా? ఫెవికాల్ అయితే కష్టం కొంచెం. ఫెవి బాండ్ అయితే బాగా తొందరగా అంటుకుంటుంది. దయచేసి మీ చేతి వేళ్లకు అంటుకోకుండా చేయండి. అంటుకుంటే స్కిన్ ఊడిపోతుంది. మళ్ళీ మీ చేతికి అంటుకోకుండా ఆ పని చేయండి. ముందు సాక్స్ తిరగేయాలి. అది గమనించండి అక్క. సాక్స్ ముందు మీరు వెనక వైపు లోపల భాగం తిరగవేయాలి. తిరగేసిన తర్వాత మీకు చెప్పాను కదా, ఈ కార్డు చిన్నది బాగా కొంచెం గట్టిగా ఉండేది, దాని మీద ఈ గమ్ము రాయండి. మీ చేతికి అంటుకోకుండా చూసుకోండి అక్క. ఓకే. నేను ఇది పెడుతున్నాను. నేను ఇలాగ అంటించాను. అటువైపు ఇటువైపు. అందరు చూపించండి అక్క చేసిన తర్వాత. ఓకే రత్న గారు ఓకే. కంగారు పడకండి నీలిమ గారు, చక్కగా చేయండి. ఓకే అక్క అయిపోయింది. అందరు అన్న తర్వాత నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. ఇది కూడా అంటుకోవాలి. ఒక్క నిమిషం కూడా మనం ఇది ఆరే వరకు ఒక్క నిమిషం వెయిట్ చేయాలి. మనం ప్రెస్ చేయండి.
ఓకే. ఇంకా అందరూ అయిపోయినట్టేనా? అక్క అదే ఉల్టా పెట్టి పేస్ట్ ఆ! చేశారా? అంతే అమ్మా. అంతే. దీనికి 2 వైపులా గమ్ము పెట్టాలి. ఈ కార్డ్‌బోర్డ్‌కి ఉంది కదా! చిన్న అట్ట బలమైన కొంచెం స్ట్రాంగ్‌గా ఉన్న అట్ట తీసుకున్నాం కదా! దానికి 2 వైపులా గమ్ పెట్టి దీనికి అంటించేసేయండి. ఓకేనా? కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి. ఎందుకంటే మళ్ళీ ఊడిపోద్ది మనం తిరగేసేసరికి. అయిపోయిందనుకుంటున్నాను. అందరికి అయిపోయిందా? అందరూ పట్టుకోండి ఒక్కసారి. అయిపోయిందంటే చూపించండి నాకు. అందరూ చూపించండి. అప్పుడు నెక్స్ట్‌కెళ్దాం. ప్రజ్వల ఓకే అంటే అప్పుడు వెళ్తా. ఇప్పుడే కొంతమంది జాయిన్ అయ్యారక్క. ఆ! ఓకే రేచల్ గారు. ఇప్పుడు చూడండి. ఒకసారి నీలిమక్క వాళ్ళది చూడండి. ఎక్కడ నీలిమ గారు? అక్క చూపించండి అక్క. నీలిమ అక్క. అక్క అట్టబెట్టలేదక్క. ఏం పెట్టారు? ఏదో ఒకటి కొంచెం స్ట్రాంగ్ గా ఉంటే చాలు. అటువైపు ఇటువైపు ఉందా? ఒకవైపే ఉందా అది? ఒకవైపే అక్క. అటువైపు తిప్పండి ఒకసారి. 2 వైపులా ఉంది కదా. ఓకే. సాక్స్ తిరిగేసారా? లేకుండా ఏంటమ్మా పెట్టినట్టున్నారు మీరు? నాకు అర్థం అవ్వలా. అక్క ఓపెనింగ్ ఉంటది కదా సాక్స్ ఓపెనింగ్ వైపు పెట్టారు తను. కార్డ్బోర్డ్ ఓపెనింగ్ కాదు నాన్న. ఇదిగో ఓపెనింగ్ ఇదిగో. నేను నీలిమ చెప్పాను కదా. అక్క మీరు. కుట్లు ఉన్నాయి కదా, ఆ కుట్లు వైపు పెట్టాలని చెప్పాను నేను. మీకు కుట్లు కూడా చూపించాను కదమ్మా. వెనకాల సాక్స్ కి పైన కుట్లు ఉన్నాయి కదా, ఆ కుట్ల దగ్గర పెట్టండి అని చెప్పాను. జాగ్రత్తగా చూడండి, పాడైపోద్ది మళ్ళీ సాక్స్. ఓకే. కుట్లు ఉన్నాయి కదా, ఆ కుట్టు దగ్గర ఇదిగోండి స్టిచెస్ ఇక్కడ ఉన్నాయి, ఇంకా కనిపిస్తాయి. కుట్లు ఉన్నాయి కదా అంటే ఏంటి? ఫింగర్స్ దగ్గరకు వస్తా చూడండి. ఆ ప్లస్ మున్ని ఫింగర్స్ దగ్గరకు వచ్చిందా? దాని ఇట్లా పెట్టి వెడల్పు చేయి ఇలాగా. ఆ స్ట్రైట్ లైన్ ఉంది కదా, ఆ స్ట్రైట్ లైన్ మీద ఇది ఇలా పెట్టేయడమే. కరుణా గారు అలాగే పెట్టారా? అంతే ఓపెన్ అలా ఉండాలి. ఓకే. అంతే మిన్ని. అందరు చేసే వరకు వెయిట్ చేద్దాం. జోయల్ ఓకేనా? అయిపోయిందా? ఓకే అబ్రామ్ గారు. ఓకే అక్క. కింద ఓపెన్ ఉండాలి. ఉందా? ఓపెన్ ఉంది కదా. ఓకే. అందరికి రత్న సుష్మిత గారు. ఓకే అమ్మా. క్రిస్టియానా గారు, హన్నా గారు. ఇక్కడ ఇక నేను తిరగేసింది మీకు అర్థమవుతుంది కదా, తిరగేసానని. ఇదిగోండి ఇదంతా దారాలు కనిపిస్తున్నాయి కదా, లోపల భాగమే కనిపిస్తాయి దారాలు. ఓకే సరే, నెక్స్ట్ వెళ్ళిపోదామా? ఇప్పుడు దీన్ని మనం లోపలికి పంపిద్దాం. ఇది పట్టుకోండి ఇలాగా. ఇది ఇందులోంచి చేయి పెట్టండి. ఇలా వదిలి ఇందులోకి చేయి పెట్టండి. పెట్టి ఈ రెండు ఇలా పట్టుకోండి. ఒక్క నిమిషం. ఓకే. అయినా గ్రీన్ గానే ఉంది. ఇందులోంచి నేను చేయి తోస్తాను లోపలికి. ఇది పట్టుకున్నాను. చూస్తున్నారు కదా అక్క అందరూ? మళ్ళీ చూంటాం. ఇప్పుడు దీన్ని తీసుకురండి ఇలా బయటకి. జాగ్రత్త పట్టుకోండి. దీన్ని తీయండి బయటకి ఇలాగా. ఈ పట్టుకున్న చెయ్యి మాత్రం వదిలిపెట్టకండి, జాగ్రత్త. కనిపిస్తుందా? మీకు అందరికి వచ్చిందా? కొంచెం ఇటువైపు అక్క, ఇటువైపు. అక్క అర్థం అవ్వలేదా? ఒకసారి చెయ్యి ఇందులోకి చెయ్యి తోసేయండి అక్క. మీరు సాక్స్ లోకి చెయ్యి లోపల పెట్టండి. పెట్టి ఆ రెండు పట్టుకోండి. ఆ లోపల మనకి ఇలా వెడల్పుకి వచ్చి ఆ రెండు ఇలా పట్టుకోండి గట్టిగా. దాన్ని వదిలిపెట్టకుండా దీన్ని ఇలా సాక్స్ బయటకు తిరగేసేయండి మళ్ళీ.
కరుణ గారు. ఓకే. ఓకే. ఓకే తమ్ముడు. ఇంకెవరికి రాలేదు. మిన్ని తిరిగేసావా? వచ్చిందా? ఓకే. ఇంకెవరున్నారు? స్వరూప గారు దగ్గర పెట్టండి మీరు. ఓకే. ఇంకెవరున్నారు? అబ్రాహం గారు అయిపోయారా? దేవరాణి. ఓకే. నీలిమ గారు వచ్చిందా? జాయ్, ప్రేమలత గారు, రేచల్ గారు. ఓకే. అందరికి వచ్చింది. ఓకే. ఇదిగోండి చూడండి, ఎంత పర్ఫెక్ట్ గా కనిపిస్తుందా మీకు? ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మళ్ళీ లోపలికి చేయి పెట్టండి ఒకసారి. ఓకేనా? తెరుచుకుంటుందా మీ నోరు? ఇప్పుడు ఏం చేద్దామంటే ఏంటమ్మా, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే ఈ రెడ్ పేపర్ ఇక్కడ అంటించాలి. ఇట్లాగా మీకు రెడ్ పేపర్ ఉంది కదా, మీకున్న దీన్ని చూసుకొని దీని ప్రకారం దీంట్లో సరిపోయేలాగా ఈ రెడ్ పేపర్ ఇలాగా అంటిద్దాం. మనకి ఎంత కావాలో అంత కట్ చేసుకోండి. రెడ్ పేపర్ లేకపోతే ఏదైనా అంటించొచ్చా? ఏదైనా పర్లేదమ్మా, నో ప్రాబ్లం. మనం నేర్చుకోవడానికే కాబట్టి మీరేమి వరి అవ్వకండి. నిమ్మక్క చాలా మంది వీడియోస్ ఆఫ్ చేశారు. ఇంకా అంతే మరి, మనం ఏం చేయలేం. మీ ఇష్టం, ఏది ఉంటే అది వాడుకోండి అమ్మా. తర్వాత మీకు వీలైనప్పుడు దాన్ని బయటకు వెళ్ళినప్పుడు మనకి ఎలా కావాలంటే అది ఇంకా మంచివి ఏమైనా ఉంటే మనం కొనుక్కుందాం. ఓకేనా? ఇంకా నేను రెడ్ పెట్టలేదమ్మా. అక్క ఒక్కసారి చూపించండి అక్క. ఇట్లా ఉంది కదమ్మా, ఈ ప్లేస్ లోకి రెడ్ కలర్ పెడదాం. నోరు కదా ఇది, ఈ రెడ్ కలర్ ఇందులో ఫిక్స్ చేయాలన్నమాట. ఓకేనా? దానికి సరిపడా తీసుకోండి. మీరు ఎంత కావాలో లెంగ్త్ మీరు చూసుకోండి. అక్క నాది చిన్న డౌట్. చెప్పండి అక్క. ఇది మీది బ్రాడ్ ఓపెన్ ఉంటుంది కానీ నాది ఎందుకు అసలు బ్రాడ్ ఓపెన్ అవట్లేదు. ఇది మీ ఫింగర్ బయట వరకు రాలేదు చూడండి, వెనకాలే ఉండిపోయింది. ఇంకా లోపల ఈ ఫింగర్ ఇంకా కిందకి వెళ్ళనివ్వండి. ఇంకా దగ్గరికి వెళ్ళిందా? వస్తుంది. అదే అంటే లోపల పెట్టింది బాగా కొంచెం చిన్నదైనా కానీ అట్లా. ఓకే ఓకే, కొంచెం పెద్దది ఉండాలంటారా? కొంచెం అది కొంచెం చిన్నది అయి ఉంటుంది మీది. పర్లేదు, ఇప్పుడు ప్రాక్టీస్ కే కదా చేసేయండి, తర్వాత మీరు పెద్దది చేస్తాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. అదే నేను చేయి పెట్టి చూపించాను ఇంత తీసుకోండి అని. అప్పుడు మీరు ఉండండి మరి, లేకపోతే అంటే ఇప్పుడే ఆ క్లాస్ అయింది కదా, వెంటనే అనేసరికి అక్క మీరు ఒకసారి చూపించండి అక్క, స్టిక్ చేస్తే. ఒకసారి నన్ను స్టక్ అయిపోయింది, ఒకసారి పెడుతున్నాను. నాది స్టక్ అయిపోయింది, ఒకసారి సెట్ చేస్తున్నాను, ఉండండి. అవ్వలేదండి, పెట్టాను. ఏమన్నా చేస్తాను.
ఓకే ఇదిగో అమ్మా అర్థమైందా? అక్క ఇది ఓకేనా అక్క? ప్రజ్వల వాళ్ళు కనిపించలా నాకు. ఓకే చూడండి అక్క. మీది కూడా అలాగే సన్నగా కొంచెం. ఓకే నెక్స్ట్ టైం కొంచెం పెద్దగా పెట్టుకుందరు కానీ ఓకేనా? ఏం పర్వాలా. అంతే ప్రాసెస్ అదే, కొంచెం పెద్దగా వచ్చేలాగా చూసుకోవాలి. ఓకే కరుణ గారు. అంతే అంతే. ఆ మిగిలిన దాన్ని పైకి అలాగా అంటించేస్తే ఇంక ప్యాచ్లు ఏం కనపడకుండా. ఓకే అమ్మా ఓకే హలో చూస్తున్నారా? హలో అక్క అక్క చూస్తున్నావా అక్క? అక్క చూస్తున్నాం అక్క. ఇప్పుడు మరి ఇది మౌత్ కదా, ఇది లోపల టంగ్ ఇట్లా ఉంది కదా, ఇది కొలేసుకోండి ఇలా ఎంత కావాలంత. అది చూసుకొని కట్ చేసుకోండి ముక్క. అక్క మళ్ళీ ఒకసారి చెప్పరా? దీనికి లోపల ఇలా పెట్టండి అమ్మా. ఓకే కొల వేసుకొని ఎంత సరిపోయిందో ఆ కొలత ప్రకారం దీని ముక్క కట్ చేశాను ఇప్పుడు నేను. దీన్ని ఇప్పుడు మళ్ళీ కొంచెం ఇట్లా కరువు చేద్దాం. నాలుక ఇదిగోండి ఒకసారి చూడండి, అట్లా పెట్టాను నేను. కనిపించిందా? కనిపిస్తుంది అక్క కనిపిస్తుంది. అలా మనం దాన్ని కట్ చేసుకోవాలి. అలా హలో అక్క నన్ను చూస్తున్నారా వాళ్ళు? మీరే స్పాట్ లైట్ లో ఉన్నారు, కనిపిస్తారు. అదే వాళ్ళు చూస్తారు. ఒక్క నిమిషం అక్క. ఇలా ఇలా స్ట్రైట్ గా ఉంది కదా, ఇందులో పెట్టాను ఇలాగా. ఇది కరెక్ట్ గా సరిపోయింది. దాన్ని బయటికి తీసాను. జస్ట్ చిన్నది ఇలా బెండ్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్నది ఇలా ఫోల్డ్ చేశాను కింద. కనిపించింది కదా? మీకు అర్థమైంది? ఈ ఫోల్డ్ చేశాను కదా, ఇప్పుడు దీని మీద ఇక్కడ అంటిద్దాం గమ్ము. అప్పుడు దీని లోపల ఇలా పెట్టాలి. పెట్టేస్తున్నాను మరి, మళ్ళీ తర్వాత తీసి చెప్పలేను. అందరు కట్ చేస్తున్నారా? పైకి చూపించండి అక్కకి ఒకసారి. ప్రజలు అందరూ చెక్ చేస్తుంది, ఒకసారి చూపించండి. ఓకేనా? ఓకే. అది గమ్ పెడుతున్నాను నేను మరి. రత్నప్రియకు ఓకేనా? ఓకే ఓకే. అక్క ఫోల్డింగ్ మీద గమ్ పెట్టాలా? ఇదిగోండి నేను పెట్టాను చూడండి, ఎలా పెట్టానా. ఇక్కడ పెట్టాను గమ్ము. ఇప్పుడు ఓకే ఓకే ఓకే. సెంటర్ లో అంటించండి. అది అయ్యా అర్థంలో చూసినట్టే, అందులో చూస్తే కష్టం. చూసి చేసి చూడండి మీ ఓకే అమ్మా. ఓకే బాగా చేశారు. థ్యాంక్ యూ. పైకి
ప్రేమలత అక్క కూడా చేశారు. నిమ్మక్క సరిపోయింది నాన్న, సరిపోయింది. ఓకే మిన్ని, బాగుందక్క. ఓకే, ఎలా అయినా కానీ పర్లేదు. ఒకవేళ ఆ బెండ్ లేకపోయినా పర్లేదు, మామూలుగా అయినా అంటించేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సరే, ఇప్పుడు సరే, ఐస్ మీరు ఏం చేసుకొచ్చారు? ఐస్ నేను బబుల్స్ తెచ్చానక్క. మీరు తీసుకొచ్చారా? ఓకే, ఎవరికి ఏం ఐస్ అక్క, పప్పెట్ ఐస్. కొంతమంది ఏది ఐస్ తయారు చేద్దామా? లోపల బ్లాక్ దానికోసం ఏం చేశారు మీరు? స్టిక్కర్స్ ఏమైనా తెచ్చారా? ఐస్ కొన్నాను అక్క, పప్పెట్ ఐస్. దొరికినాయా మీకైతే? ఓకే, దొరికాయి అక్క, షాప్ లో దొరికాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదిగోండి అక్క, ఇలా ఉన్నాయి. ఎక్కడమ్మా? ఓకే, ఈ రోజు నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నాను. చూడండి, ఇవి నాప్కిన్ బాల్స్. ఇవి దానికి మధ్యలో బ్లాక్ కలర్ ది కట్ చేశాను అనమాట. అలా పెడదాం అనుకుంటున్నాను. ఎక్కువ లేవండి, 4 ఉన్నాయి, అందుకే. ఐస్ బాగున్నాయా నావి? బాగా ఉందక్క, సూపర్. ఇన్నోవేటివ్ థాట్. ఐస్ అక్క, నైస్. సూపర్ థాట్. కాటన్ తో చేసుకోవచ్చు. మన దగ్గర ఇలాంటి ఐస్ కూడా దొరుకుతాయి మనకి చక్కగా. ఇలాంటివి కూడా కొనొచ్చు. ఇంకా పెద్ద పెద్దవి కూడా ఉంటాయి. ఎక్కడో పెట్టాను. మనకి ఎంత సైజ్ కావాలి అంత సైజ్ పెద్ద పెద్దవి దొరుకుతాయి. ఈ రోజు సరదాగా ఇలా చేద్దాం అనిపించింది. ఎందుకు బాత్రూమ్ లోకి వెళ్ళేసరికి అవి చూసాను. బాత్రూమ్ లో చూసి ఇదేంటి ఏదో చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. వెంటనే వెళ్ళి బాత్రూమ్ లో తేలేదు సుమా. ఈ ఐస్ అతికిపించొచ్చక్క అమ్మా? ఈ ఐస్ ఇప్పుడు అతికిద్దాం, ఒక్క నిమిషం. ఇవి అయితే కరిగిపోతాయి అని అంటున్నారు అన్న. ఓకే, మనం ఏం చేయాలంటే కొనుక్కున్నాం కాటన్ తో తయారు చేయమన్నానండి. ఓకే, ఎవరైనా కాటన్ తో తెచ్చుకున్నారా? కాటన్ తెచ్చుకున్నారా ఎవరైనా? ఐస్ దొరకలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తెచ్చుకున్నాం అక్క. కాటన్ తెచ్చుకున్నారా? కాటన్ ఓకే, ఐస్ ఎవరికైనా దొరకకపోతే ఏం చెయ్యాలి? కాటన్ తోటి ఇట్లా బాల్ తయారు చేయండి. కాటన్ తో బాల్. ఇలా కాటన్ తో బాల్ తయారు చేయండి. అయితే అది అటు ఇటు చెదిరిపోకుండా ఉండాలని అంటే ఇలా సన్నటి స్ట్రిప్ ఒకటి తీసుకోవాలి. సన్నగా స్ట్రిప్ ఒకటి తీసుకొని ఈక్వల్ గా రెండు పీసులు. ఓకేనా? ఎవరు ఐస్ ఏమి లేని వాళ్ళు చేయాల్సిన పని ఏమైనా ఉంటే ఓకే, లేకపోతే ఏం చేయాలంటే ఈ కాటన్ బాల్ ఉంది కదా, ఈ కాటన్ బాల్ కి ఇది రౌండ్ చేయాలి ఇట్లాగా. అందులోనే ఇది ఫిక్స్ అవుతుంది అనమాట. అంటే ఈ కాటన్ అటు ఇటు వెళ్ళిపోకుండా ఉంటది అలాగా.
అర్థమైందా? ఓకే అక్క ఓకే. అందులో అలా ఉంటది. దీనికి గమ్ము పెట్టి అంటించేద్దాం. ఫెవి బాండ్ గమ్ అంటే. అలాగే ఇంకొకటి కూడా చేద్దాం. సేమ్ ఒకటే కొలత. ఐస్ మీకు ఒకవేళ దొరకలేదు అనుకుంటే ఇప్పుడు నేను బ్లాక్ తయారు చేసాను కదా, చిన్న బ్లాక్ బాల్స్ ఉన్నాయి కదా, అక్క కనిపించినాయా? ఎస్ అక్క కనిపిస్తున్నాయి. కొంచెం ఎక్కువ పెట్టరా? నాఫ్థలిన్ బాల్స్ పక్కన పెట్టేశాను. ఈ కాటన్ బాల్స్ ఉన్నాయి. వెనక్కి మీ వైపు తీసుకోండి. ఓకే ఎస్. నా వైపే చూస్తున్నాయి అక్క అవి. ప్రజలక్క ఏం చేస్తావు అక్క అని కళ్ళే మాట్లాడుతున్నా నీతో, చూడు. అవును. ఓకేనా, చేద్దామా నెక్స్ట్? ఎస్ అక్క కరుణా గారు రెడీ. ఓకే, ఇప్పుడు ఇదిగోండి, ఇది ఏం ప్లేస్ అంటారు? యాంకిల్ ప్లేసా ఉంది కదా, ఇది పైకి రావాలన్నమాట. ఇది చూడండి, ఈ ప్లేస్ కి ఇలా స్ట్రైట్ గా ఇక్కడ ఐస్ పెట్టాలి మనం. ఇది ఈ యాంకిల్ ప్లేస్ ఉందా, దీనికి ఇలాగ రండి, ఇక్కడ ఐస్ పెట్టాలి. మీరు ఫస్ట్ పెన్ తోటి డాట్ పెట్టుకోండి. కట్ చేయలేదు, కట్ చేయలేదు. అక్క అక్క సరే, ఓకే. నేను కాటన్ తో తయారు చేసిన బాల్స్ ఇవి. ఓన్లీ కాటన్ అలా పెడితే అటు ఇటుగా అయిపోద్ది కాబట్టి చుట్టూ కొంచెం పేపర్ అలా పెడితే ఆ రోజుల్లోనే అందులోనే ఉండిపోతాయి అవి. చూడండి అక్క. వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది, అంత నీట్ గా. దేంతో చేసావు బాల్స్? థర్మాకోల్ బాల్స్. థర్మాకోల్ బాల్స్, వెరీ గుడ్.
అంత పెద్ద బాల్స్ దొరుకుతాయా లేకపోతే తయారు చేసావా? స్టేషనరీ దొరికినాయా? ఓకే, వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది. అక్క మీరు కాటన్ తో చేశారా కరుణ గారు? అవునక్క, బాగుంది. కాటన్ తో చేశానక్క. ఓకే ఓకే, అంతే అంతే, బాగుంది. అందరికి అయిపోయినట్టేనా? అక్క మీరు కాటన్ పెట్టండి అక్క, పైకి వస్తాయి అవి చక్కగా. సరే అక్క. పెట్టండి, ఇప్పుడు ట్రై చేయండి, కాటన్ తో పెట్టండి అక్క, పైకి వస్తే బాగుంటాయి. ఓకే అక్క, పోనీ కాటన్ లేదంటే ఒక పేపర్ అలా రోల్ చేసేసేయండి, ఇంత కొంచెం పెద్దగా వచ్చేలాగా అలా అలా రోల్ చేసేసి పెట్టండి. ఎవరు? స్వరూప గారు. స్వరూప గారు చూడండి ఒకసారి, నన్ను చూడండి. చూస్తున్నారా? ఇలా ఉంది కదా, దీన్ని ఇలా ఎలా చుట్టండి పేపర్ ఒకటి. ఇలా అలా చుట్టేసేయండి, అప్పుడు ఇలా రౌండ్ వస్తుంది కదా, దీన్ని ఇలా కట్ చేద్దాం. ఈ 2 ముక్కలు కట్ చేసుకోవడమే, అంతే. ఇప్పుడు ఇదే అయిపోతుంది రౌండ్ గా. దీంట్లో మళ్ళీ బ్లాక్ పెట్టేస్తే మీ దగ్గర ఉన్న ఐస్ పెట్టేస్తే అయిపోతుంది, ఇలా ఎత్తుగా వస్తాయి, పైకి వస్తాయి అన్నమాట. అర్థమైందా? ఇంకా చేస్తున్నారు అక్క. అక్క రౌండ్ తో కట్ చేసి సెమీ బాండ్ పెట్టి అంటించాలి అక్క. రౌండ్ గా చక్కగా చేశారు కదా, దాని ఇలా అంటించండి. దాని మీద బ్లాక్ కలర్ ది మీ దగ్గర ఏమున్నాయో ఐస్ అవి పెట్టేసేయండి. ఐస్ ఆల్రెడీ ఉన్నాయి కదా మీ దగ్గర. ఏది లేకపోయినా మన దగ్గర ఉన్న వాటితో మనం ఎలా చేయగలం, అంతే, అదే ఆలోచించుకోవాలి. ఇదిగో ప్రజల, ఇదిగో ఐస్ లాగా ఉన్నాయా కొంచెం? ఉన్నాయి అక్క. అంతే, ఇలా చేసుకోండి స్వరూప్ గారు. అలాగే అక్క. అంతే, అవి కొంచెం ఇలా పైకి ఉంటాయి అనమాట, మనం ఫ్లాట్ గా కాకుండా. అట్లా అయినా పెట్టుకోవచ్చు కానీ ఇంకొంచెం ఎఫెక్టివ్ గా ఉంటుంది. ట్రై చేయండి అట్లా. మిన్నీ అక్క ఎక్కడో స్టక్ అయిపోయింది. మిన్నీ పైకి వచ్చినాయా నీకు? నువ్వు కూడా అట్లా పెట్టు ఫ్లాట్ గా. ఐ బాల్స్ గానీ ఏమైనా చేసావా పైకి వచ్చేలాగా? అక్క ఒకసారి చూడండి అక్క. ఏదమ్మా? పైకి వస్తున్నాయి. ఓకే ఓకే, అలా పైకి వస్తాయి. ఓకే, దీనికి ఆ బాల్స్ అంటించేయమంటారా? ఐస్ బాల్స్ దానికి ఐస్ అంటించండి దానికి. అయితే మీరు ఏం చేయాలంటే ఆ కాటన్ అలా అలా స్ప్రెడ్ అయిపోయి ఈవెన్ గా ఉండదు కదా, అందుకని ఒక పేపర్ చుట్టూ దాన్ని పెడితే అది అలానే ఉంటుంది, అందులోనే ఉంటుంది, బయటకు రాకుండా ఉంటుంది అన్నమాట. కాబట్టి ప్రస్తుతానికి టైం లేదు కాబట్టి దానికి అది అంటించండి, తర్వాత మీరు ఆ పని చేయొచ్చు. ఓకే, వేరే తయారు చేసినప్పుడు అలా చేద్దు. మిన్నీ నువ్వు కూడా అంతే, ఓకేనా? ఓకే, ఎవరు? రేచల్ గారు, బాగుంది. అర్థమైంది కదా? అందరికి ఐస్ వరకు అయిపోయింది అనుకుంటున్నాను నేను. ఓకే నాన్న, బాగుందిరా ప్రేమలత. ఇప్పుడు నేను మీకు రిబ్బన్ తెచ్చుకోమని చెప్పాను కదా,
ఒకవేళ మీ దగ్గర రిబ్బన్ లేకపోయినా పర్వాలేదు, పేపర్ ఉంటే చాలు. మీ దగ్గర కనీసం పేపర్ ఉన్నా ఆ పేపర్ తోనైనా మీరు చేయొచ్చు. నా దగ్గర రిబ్బన్ ఉంది, నేను రిబ్బన్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది. ఈ రిబ్బన్ మనం బెలూన్స్ డెకరేషన్ అప్పుడు వాడుతూ ఉంటారు కదా, అలాంటి రిబ్బన్ అన్నమాట. ఓకేనా? దీన్ని మీరు కొంచెం ఒక కొలత ప్రకారంగా తీసుకోండి. నేను ఇంత అని నేను తీసుకున్నాను. నేను ఇంత రిబ్బన్ తీసుకున్నాను. మీకు ఎంత అనిపిస్తే అంత ఇంత తీసుకోండి. అలాంటివి ఒక 5 కానీ 6 కానీ తీసుకోండి. ఒకే సైజ్ రిబ్బన్, ఒకే సైజ్ ఒక 5 తీసుకోండి. లేకపోతే ఒక 3, 4 అయినా కానీ పర్వాలేదు, మీకున్న దాన్ని బట్టి తీసుకోండి. ఓకే, లైట్ ఆఫ్ చేసి అక్క ఎన్ని తీసుకోవాలి అక్క? 4 ఆ 5 ఆ? ఒక 4 అయినా పర్లా, 5 అయినా పర్వాలేదు, మీ ఇష్టం. మీ దగ్గర ఉన్న వాటిని బట్టి 2 అయినా పర్వాలేదు, మీ ఇష్టం. మనం ఇది హెయిర్ అన్నమాట, హెయిర్ చేస్తున్నాము. మనం ఎక్కువగా ఉంటే హెయిర్ కి అందంగా ఉంటదని ఎక్కువ తీసుకోవడం అన్నమాట. దీన్ని ఇప్పుడు సరిగ్గా హాఫ్ చేయండి. కట్ చేయొద్దు సుమా. 5 పార్ట్స్ చేసుకున్నారా? ఓకే 4 4 అయినా పర్లా, 3 అయినా పర్లా, మీ ఇష్టమే. అన్ని ఇలా ఈక్వల్ గా పట్టుకోండి, కరెక్ట్ గా ఇలా పట్టుకోండి. అన్ని ఉన్నాయా? దీన్ని సెంటర్ చేయండి, అట్లా పట్టుకొని దీన్ని సెంటర్ చేయండి. చేశారా? అక్క మళ్ళీ ఒకసారి చూపించరా? ఇదిగో అమ్మా, అంతా ఈక్వల్ చేశాను. ఇలా ఉంది కదా, ఇలా పట్టుకున్నాం కదా అన్నిని. ఇప్పుడు దీన్ని సెంటర్ కనుక్కోండి. ఇలా అనండి, ఇలా సెంటర్ అవుతుంది అప్పుడు. ఓకే ఓకే, ఇలా సెంటర్ అయిందా? ఇక్కడ జాయింట్ చేద్దాం. ఈ సెంటర్ లో ఒక నాట్ వేద్దాం. ఇంకొకటి వేరే చిన్నది తీసుకొని, చిన్న ముక్క ఏదన్నా ఒక దారం కానీ ఏదన్నా మళ్ళీ వేరే సైడ్ రిబ్బన్. ఓకే, దీన్ని ఇలా నేను నాట్ వేసాను. వేరే రిబ్బన్ తీసుకున్నాను, ఇంకొకటి తీసుకొని దాంతో గట్టిగా వేసాను. అర్థమైందా? వేరే రిబ్బన్ లేకపోతే దీంతోనే ఇష్టం, ఏదైనా పర్లేదమ్మా. దానిలోదే చిన్న ముక్క తీసుకోండి, ఏది లేకపోతే దారం తీసుకొని ముడేసేయండి అమ్మా, అంతే. సెంటర్ లో పెట్టాను. ఓకే, ఏమీ లేకపోతే పేపర్ అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. పేపర్ తీసుకొని ఏం చేయాలి? పేపర్ తోనైనా ఇలా కొన్ని ముక్కలు కట్ చేసుకొని, ఒకే సైజు లో కొన్ని ముక్కలు కట్ చేసుకొని మధ్యలోకి ముడి వేయండి. జుట్టులాగా మనం పెడతాం అన్నమాట. పప్పెట్కి జుట్టు కావాలి కదా, ఏదైనా పర్లేదు, ఊల్ థ్రెడ్ ఉన్నా కానీ పర్వాలేదు. ఓకే, ఇప్పుడు దీన్ని మనం బెలూన్ కి ఇట్లా అంటే చక్కగా రింగ్స్ వస్తాయి కదా, ఆ రింగ్స్ చేద్దామా? దీన్ని చేయండి ఇట్లాగా.
ఇలాగంటే రింగ్స్ వస్తాయి కదా. సాటిన్ రిబ్బన్స్ తో రింగ్స్ రావు కదక్క. అమ్మా సాటిన్ రిబ్బన్ తోటి రింగ్స్ రావట్లేదక్క. దాంతో అయితే రాదు. ఇది బెలూన్ కి డెకరేషన్ చేస్తారు కదా, అది దాంతో అయితే రింగ్స్ వస్తాయి. రింగ్స్ రాకపోయినా పర్వాలేదు, కొంచెం కొంచెం తీసుకొని దాన్ని మధ్యలో నాటు వేసేస్తే సరిపోతుంది, ఏం పర్వాలేదు. ఇదొక స్టైల్, అదొక స్టైల్ అంతే. అప్పుడు దాన్ని ఇలా ఇలా కట్ చేస్తాం. అలాగా అన్ని రిబ్బన్లు మీరు కట్ చేయండి. ఎవరు కంగారు పడకండి, నెమ్మదిగా చేయండి, పర్వాలా. అక్క సాటిన్ రిబ్బన్ అయితే రావట్లేదు అక్క. అది రాదమ్మా, బెలూన్ కి డెకరేట్ చేస్తారు కదా, ఆ సాటిన్ రిబ్బన్ అయితేనే వస్తుంది. అయితే ఇట్లా ఉంచమంటారా? అది అలా ఉంచేయండి అమ్మా. ఓకే ఓకే. అవి ఎక్కువ తీసుకోండి మీరు, అవి అలా ఉంచేసేయండి. అది అప్పుడు సాఫ్ట్ హెయిర్ అనమాట, ఇది కర్లింగ్ హెయిర్, అంతే తేడా. అక్క చేస్తున్నారా ప్రజ్వల? చేస్తున్నారు అక్క, చేస్తున్నారు. ఓకే ఓకే. కేక్ పెట్టింది అక్క, ఇక్కడే పెట్టింది, కవర్ తీస్తుందా, తీసి డస్ట్బిన్ చేసింది, మరి దాంట్లో ఏం చేస్తుంది? ఇది కర్లింగ్ హెయిర్ అంటాం, దాన్ని సాఫ్ట్ హెయిర్ అంటాం, అంతే. మీరేం కంగారు పడిపోకుండా అయ్యో లేదు అని. మళ్ళీ ఎప్పుడైనా మీరు షాప్కి వెళ్ళినప్పుడు దొరికితే దాన్ని తీసుకోండి. ఇది హెయిర్. ఓకే రేచల్ గారు, ఓకే. కరుణ గారు పేపర్, అది క్లాత్. కరుణ గారు పేపర్. అవునక్క పేపర్. పేపర్ ని కూడా మీరు ఇలా వస్తుంది. ఓకే ఏం పర్వాలేదు, బాగుంది.
జాయ్ ఏంటది సాటిన్ రిబ్బనా పేపర్ ఏంటదమ్మా పేపరేనా? క్లాత్ క్లాత్ ఓకే 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 ఇంకెవరు స్వరూపరాణి గారు అది మీ దగ్గర ఏంటది స్వరూపరాణి గారు సాటిన్ రిబ్బన్ అక్క. ఓకే అంతే అది ఇంకా తిరగదు అది అలానే ఉంటది ఓకే బాగుందక్క సరిపోయింది ఇంకా ఓకే ఈ రిబ్బన్ ఇది కూడా అవ్వదు అలానే ఉంటది చిన్న చిన్న ముక్కలుగా మధ్యలో సెంటర్ చేసి మధ్యలో ఓకే అక్క బాగుంది క్రిస్టియానా గారు ఓకే ఓకే అక్క ఇంకా ఇంకా ఎక్కువ పెట్టుకోనా ఇంకా ఎక్కువ పెట్టుకుంటే ఇంకా ఎక్కువగా హెయిర్ బాగుంటది ఓకే ఇంకా ఇది ఇది కర్వ్స్ తిరుగుతుంది అనుకుంటా ఎవరు రవి గారు ఇంకా రింగ్స్ వస్తాయి మీకు ఇంకా రింగ్స్ వస్తాయి ఓకే ఇక్కడ ఎవరున్నారు రత్నప్రియ గారు ఓకే వచ్చినాయి అమ్మ ఓకే ఓకే మధ్యలో అంత ఫ్లాట్ గా చేసేసారు ఎక్కువ అక్క రింగ్స్ కి ఎలా అక్క ఏంటమ్మా రింగ్స్ అది ఎట్లా దీంట్లో వాటర్ లేనప్పుడు ఎందుకు ఇది పెట్టావు? ఎవరు నాన్న ప్రియదర్శిని గారు ప్రియదర్శిని గారు మీరు అద్దంకియా మీరు అద్దంకియా అవునా ఎక్కడ ఉంటారు మీరు? మైలవరం అక్క. మైలవరం అంటే ఎక్కడండి? విజయవాడ. అర్థం అలా విజయవాడ దగ్గర కొండపల్లి తర్వాత మైలవరం. విజయవాడ దగ్గర అద్దంకి మా వాళ్ళేనమ్మా మా అక్క వాళ్ళ అద్దంకి మా తాతయ్య అద్దంకి మా అత్తగారు వాళ్ళ అద్దంకి ఓకే ఓకే కలర్స్ కదా ఇది కర్ల్స్ ఎలా తిరిగింది అక్క? నాకు కనిపించట్లా మీరు కర్ల్స్ ఎలా తిరిగాయని అడుగుతున్నారు. ఎలా తిరిగేవి అంటే ఈ సాటిన్ రిబ్బన్ ఇది బెలూన్స్ కి వాడే రిబ్బన్ డెకరేషన్ బెలూన్ డెకరేషన్ వాడే రిబ్బన్ అయితే కర్వ్స్ తిరుగుతుంది. ఇది కూడా అదేనక్క? అదేనా అయితే సిజర్ ఉంది కదా ఈ సిజర్ ని ఇలా పట్టుకోండి దీంతో ఈ థ్రెడ్ పట్టుకోండి ఇలా ఇది ఉంది కదా ఈ థ్రెడ్ ని ఇలా పట్టుకొని దీని మీద చేయి పెట్టండి ఇది ఉంది థ్రెడ్ ఇదిగోండి ఇట్లా ఇది ఇదిగోండి దీని గట్టిగా అనండి అలాగా అప్పుడు అది రింగ్స్ తిరిగిపోద్దాన్ని సిజర్ ఎలా తిరిగిపోయిందో దీన్ని పట్టుకొని ఇలా గట్టిగా అనాలి అంతే అది గట్టిగా అనండి తిరగలేదా దాన్ని రివర్స్ తిప్పండి ఒకసారి లేకపోతే దాన్ని ఇలా తిప్పి చేయండి మళ్ళీ ఒకసారి అది అవ్వకపోతే మీరు ఆ రిబ్బన్ ఇలా తిప్పండి ఒకవైపు అవుతుంది ఒకవైపు అవ్వదు దాన్ని ఎలా తిప్పండి రివర్స్ తిప్పండి అలా పట్టుకొని తిప్పండి ఇప్పుడు చెయ్యి తెగుతుందేమో భయం వేస్తుంది. అక్క మీకు అర్థమైందా? మీరు ఈ రిబ్బన్ పట్టుకున్నారా? ఇది రిబ్బన్ ఉంది ఇది రిబ్బన్ ఉంది కదా ఈ రిబ్బన్ కి ఈ నైఫ్ ఇది పట్టుకోండి ఇది మనకి ఇదేమి దీని వల్ల మనకు ఇది లావుగా ఉంటుంది కదా ఏమనిపిస్తుంది దీన్ని దీని మీద పెట్టండి సిజర్ మీద పెట్టండి ఇది పెట్టి దీని మీద మన ఫింగర్ పెట్టండి అప్పుడు లాగండి ఇలాగా కనిపించింది కదా అంతే అలా లాగేసరికి చూసారా ఎంత వచ్చిందో రింగ్ అది మీకు వచ్చిందా? అది అది ఒక సైడ్ అయితే అవుతుంది ఒక్కొక్క సైడ్ అవ్వదు దాన్ని మనం తిరగేయాలన్నమాట అప్పుడు వెంటనే చూడండి తిప్పండి ఇప్పుడు నేను చూస్తాను పైకి పెట్టండి మీరు చెయ్య వచ్చిందా? అన్ని అనేసేయండి అలాగా బాగా ఎక్కువ అంటే ఎక్కువగా వచ్చేస్తే కొంచెం లైట్ గా అంటే లైట్ గా వస్తాయి అన్నమాట అది మనకు ఎంత కావాలో దాన్ని బట్టి చూసుకొని చేసుకోవాలి. చాలా టైం అయిపోయింది మరి పెట్టేద్దామా హెయిర్ ఇంకా తొందర చేసుకోండి అన్న
రే వీడియో ఆడియో అయిందా అందరికి? ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ హెయిర్ మనం రెడీ చేసుకున్నాము. ఈ సెంటర్ లో నాట్ వేసాం కదా, ఇక్కడ నాట్ వేసాం కదా. ఈ నాట్ వేసిన ప్లేస్ లో గమ్ము వేయండి. చూస్తున్నారా? అర్థమైందా? ఈ నాట్ వేసిన ప్లేస్ లోనే ఈ గమ్ము వేసుకోవాలి మనం. గమ్ము అంటే ఫెవిబాన్. వేసి ఈ ఐస్ ఉన్నాయి కదా, ఈ ఐస్ కి వెనక బాగానే అంటించండి. ఐస్ కి వెనక బాగాన. ఓకే ఓకే రత్న గారు. ఓకే అక్క. అది మీ కరుసు తిరగలేదు కదా, అది మీ రిబ్బన్ కాబట్టి అలా ఉంది. అప్పుడే అలా సాఫ్ట్ హెయిర్ అనుకోవచ్చు, దాన్ని ఇంకా ఎక్కువ చేయొచ్చు. అప్పుడు మీరు పైన చూడండి, కొంచెం గ్యాప్, ఐస్ మధ్యలో గ్యాప్ కనిపిస్తుంది కదా అంటించిన చోట. అక్కడ ఏం చేస్తారంటే చిన్న బౌ రిబ్బన్ మనం బౌ చేస్తాం కదా, రిబ్బన్ బౌ తయారు చేస్తాం కదా, అది తయారు చేసి అక్కడ పెట్టండి. పేపర్ కటింగ్ గానీ దాన్ని గానీ రిబ్బన్ ఇలా ఫోల్డ్ చేసి బౌ తయారు చేస్తాం కదా, తయారు చేసి అక్కడ పెట్టినప్పుడు ఆ గ్యాప్ ఫిల్ అయిపోయి బాగుంటది. ఆ రిబ్బన్ తోనే మనం జడలు వేసినప్పుడు చిన్న బౌలా రిబ్బన్ వేస్తాం కదా, కుచ్చులు. జస్ట్ అలా తయారు చేసి అక్కడ పెట్టండి, ఆ గ్యాప్ ఫిల్ అయిపోద్ది. ఓకే క్రిస్టియానా గారు బాగుంది. వెరీ గుడ్. రేచల్ గారు బాగుంది. బాగుంది. బ్లాక్ 2 కలర్స్ పెట్టారు. ఓకే మిన్ని అంటే నీ కూడా అంతే సాఫ్ట్ హెయిర్ అయిపోయింది కదా. ఓకే ఓకే. నువ్వు ఈసారి ఆ బెలూన్ తెచ్చుకుంటే ఇంకా బాగా పైకి వస్తుంది. ఐస్ కూడా అంతే, దానికి అయి పెట్టుకుంటే ఇంకొంచెం పైకి వస్తుంది, అప్పుడు ఇంకా ఎఫెక్టివ్ గా వస్తుంది. నోరు మాత్రం బాగుంది, ఎవరా చెప్పలే బాగా. ఓకే జోయల్. ఓకే ఇది కూడా అంతే. ఇప్పుడు అదే సాఫ్ట్ హెయిర్ అనుకున్నాం అనుకో, దానిని ఇంకా ఎక్కువ పెట్టుకున్నామంటే బాగా మూవ్మెంట్ బాగుంటుంది, దాని జుట్టు బాగా మూవ్ అవుతున్నట్లుగా ఉంటది అన్నమాట. ఇప్పుడు ఖచ్చితంగా లాంగ్ హెయిర్ లా కింద కాలు వస్తే అది గర్ల్ పర్ఫెక్ట్ లాగానే మనం దాన్ని యూజ్ చేసుకుంటే బాగుంటది. దానికి పైన డిజైన్ గా ఇంకేమైనా పెట్టుకోవు, కానీ ఏమైనా డెకరేట్ గా ఏమైనా పెట్టుకోవచ్చు. చాలా బాగుంది. ఓకే మీకు అయిపోయిన వాళ్ళందరూ వెరీ గుడ్ నాన్న. దేవరాణి నైస్. అంతే, మన ఇంట్లో ఏమైతే ఉన్నాయో దాంతోనే మనం తయారు చేసుకోవాలి, ఏమి శ్రమ పడద్దు ఉన్న వాటితో. నిన్న హన్నా గారు చూపించినప్పుడు ఇట్లా పైకి పెట్టారు, ఆ కళ్ళు కనపడకుండా ఈ నోరే ఇలా కనిపించింది అన్నమాట. మనం ఏం చేయాలంటే ఇట్లా చేయాలి, అప్పుడు ఈ నోరు కనిపిస్తుంది, ఈ కళ్ళు కూడా కనిపిస్తాయి. మూమెంట్స్ ఇవ్వండి మరి మీరు. అయిపోయిన వాళ్ళు మూమెంట్స్ ఇవ్వండి. రత్నప్రియ గారు. ఓకే. ఆ కర్వ్స్ చూసారా, అవి కొంచెం కిందకెళ్ళి పైన ఏమీ లేకుండా డల్ అయిపోయింది కదా కొంచెం. ఐస్ దగ్గర చూడండి. అవి ఏమీ లేకపోతే ఒక కట్టన్ కట్ చేసి పెట్టాము అక్క. అలా కాదు నాన్న, ఇవి హెయిర్ పెట్టావు కదా, హెయిర్. ఓకే ఓకే. నీది కర్లీ హెయిరే కదా, ఆ కర్లీసే ఇంకా పైకి వచ్చేలాగా మనం చేయాలన్నమాట. అప్పుడు నెత్తి మీద కొంచెం బోడిగా కనిపించట్లేదా? సరే అక్క. అందుకని అక్కడ కూడా వచ్చేలా మళ్ళీ ఏం చేస్తామంటే ఇంకొక 2 కట్ చేసుకొని దాన్ని బాగా దగ్గర టైట్ గా చెయ్యి, రింగ్స్ వచ్చేలాగా.
అప్పుడు దాన్ని అక్కడ మళ్ళీ స్టిక్ చేస్తామంటే అది ఎక్స్ట్రా గుబురుగా అక్కడ వస్తుంది అనమాట. అప్పుడు మనం ఇలా సరే. చేసినప్పుడు ఇంకా అందంగా చాలా బాగుంటుంది. ఆ హెయిర్ అలాగే ఉంచు, దాన్ని ఏం తీకు. మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఇంకో 2 రిబ్బన్లు తీసుకొని దాన్ని బాగా దగ్గరకు రింగ్స్ వచ్చేలాగా చేసి దాన్ని పైన పెట్టు. ఆ హెడ్ దగ్గర పెడితే సరే. ఇంకొంచెం ఎఫెక్టివ్ గా ఉంటది. ఓకేనా? వెరీ గుడ్. అట్లా ఓకే. అది ఇది అనుకుంటా కదా. ఓకే, అదేనా సరిగా పెట్టు, ఏం పర్లేదు. ఓకే, ఏది ఉంటే అది. పైన అలా పెట్టుకుంటే కొంచెం మన చూడండి, చిన్నపిల్లలు ఆడపిల్లలకి మనం హెడ్ బ్యాండ్ పెట్టేసరికి ఒక అందం వస్తుంది కదా. అంతే అదే అక్క అలా అంతే. పెట్టొచ్చా? అంతేనమ్మా, అంతే. బాగుంది. ఓకే. అయితే ఆ చివర్లో ఆ ఎడ్జెస్ కనపడకుండా పెడితే అదేం తెలీదు. ఆ ఎడ్జెస్ కనపడడం వల్ల ఏంటి ఆ ప్యాకింగ్ దా అని అనిపిస్తుంది మనకి. అది కనపడకుండా నువ్వు జాగ్రత్తగా దాన్ని అక్కడ పెట్టేసాయి. సరే అంతే. అక్క. బాగుంది, ఇప్పుడు బాగుంది. చాలా వెరీ నైస్. అబ్బో కల్పన గారు చాలా చాలా బాగుంది. వెరీ గుడ్. ఫ్లవర్ పెట్టుకోవాలి. వీళ్ళు head band కూడా వండర్ఫుల్. ఎప్పుడు షీలోని మంచి మంచి పెట్టుకుంటా ఉంటది హెడ్ బ్యాండ్స్. దానికి కూడా పెట్టింది అనమాట. వెరీ గుడ్ షీలోని, గాడ్ బ్లెస్ యూ. తనే హెల్ప్ చేసింది అక్క ఇప్పుడు. బాగుంది, చాలా బాగుంది. ఇంకా ఇంకెవరున్నారు? ఓకే ఓకే, హన్నా గారు వెరీ గుడ్. బాగా వచ్చింది మీకు కూడా. ఐస్ డౌన్ అయిపోయినాయి, మీ పైకి లేవు ఐస్, ఫ్లాట్ గా అయిపోయినాయి కదా. రౌండ్ గా చెయ్యండి చక్కగా. ఓకే అక్క, రౌండ్ గా నిద్ర వస్తుందండి, అందుకే ఐస్ డౌన్ రౌండ్ నెప్తలిన్ బాల్స్ తో పెడతామంట. నెప్థలిన్ బాల్స్ అనే కాదు, కాటన్ రౌండ్ గా చేసి దానికి చుట్టూ పేపర్ తిట్టానమ్మా నేను. ఓకే. అప్పుడు అది నిలబడిపోద్ది అనమాట. ఓకే. మున్ని. ఓకే ఓకే, బాగుంది. ఊడిపోతుంది. మిన్నీ లాగా వీక్ గా ఉంది. దానికి కూడా జుట్టు తక్కువైపోయింది. జుట్టు ఏం పెద్దది రౌండ్ గా బాల్స్, నెప్తలిన్ బాల్ ఉంది కదా, ఇప్పుడే అంటించేది కొంచెం తెచ్చి. ఇంకొంచెం జుట్టు ఎక్కువ ఉంటే బాగుంటది. వీలైతే బెలూన్ డెకరేషన్ కి వాడే ఇది వాడు. చాలా ఇప్పుడు నువ్వు పెట్టినవి కూడా బాగుంటది. ఎక్కువ క్లాత్, ఎక్కువ రిబ్బన్ యూజ్ చేస్తే అప్పుడు జడలు వేసినట్టుగా అందంగా ఉంటది. ఇందాక అక్క పెట్టింది కదా, అలాగ బౌ తయారు చేసి పైన పెట్టేసాయి. అంతే. ఆడపిల్లలకి మనం ఎలా డెకరేట్ చేస్తామో అలాగే డెకరేట్ చేయాలి ఇది కూడా. అప్పుడు అది అందం వస్తుంది బాగా. ఓకేనా? బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ అక్క. ఓకే. దేవరాణి బాగుంది. బాగుంది నాన్న. అలా ఎక్కువ పెడితే బాగుంటది. ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు, మన ఇష్టం. కలర్స్ కలర్స్ గా, ఎంత కలర్స్ ఎక్కువ ఉంటే అంత అందంగా ఉంటుంది, పిల్లలకు నచ్చుతుంది బాగా. తమ్ముడు చూపించండి. ఇంకా సరిగ్గా కనిపించట్లేదు నాకు తమ్ముడు. అది ఇంకొంచెం యువతలకు రండి, నాకు సరిగ్గా కనిపించా. కెమెరా ముందుకు తీసుకురండి మధ్యలోకి. రవి గారు కొంచెం ఓకే. ఐస్ బాగా వెనక్కి వెళ్ళిపోయినాయి. మీ హెయిర్ కూడా తక్కువగా ఉంది. ఓకే. ఓకే తమ్ముడు, ఇంకొంచెం ప్రాక్టీస్ చేయండి. సరే, ఇంకొంచెం హెయిర్ పెట్టండి. ఓకే అక్క, మీరు కూడా పైన అది పెట్టండి, ఇంకొంచెం పైకి. ఓకే, పెట్టారు, వెళ్ళండి. ఓకే ఓకే ఓకే. అదే మనం అలా హెయిర్ ఎక్కువ పెట్టుకుంటా ఉంటే ఇంకా అందం వస్తూ ఉంటది. బాగుంది, బాగుంది అన్న చారా, బాగుంది. వెరీ గుడ్. ఇప్పుడు మీకు ఎలా చెయ్యాలి అనేది మీకు రేచల్ గారు బాగుంది, చాలా బాగుంది. మీకు కూడా అంతే, 2 కళ్ళు మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది, అక్కడ కూడా ఏమన్నా చేస్తుంటే. ఐస్ చూడండి ఇప్పుడు. బాగుంది నాన్న ఐస్. ఎవరు ఐస్? రేచల్ గారు బాగుంది. హన్నా అక్క. నిలబెట్టానా? అలా కాదు, నిలబెట్టు. కాదు, ఇది ఫెవి బాండే కదా, నిలబెట్టి ఇలాగా. ఫెవి బాండ్ కాదక్క, అందుకే ఊడిపోతున్నాయి. నాప్కిన్ బాల్స్ నిలబెట్టిలా. నాది నేను చూపిస్తాను కదా, చూడు. నేను పెట్టాను చూడు, ఇట్లా నిలబెట్టు. ఇలా నిలబెడితే బాగుంటది. ఇదిగో ఇలా నిలబెట్టు. ఇలా మీరు ఇలా పండబెట్టారు కాకుండా ఇలా నిలబెట్టు. ఇలా నిలబెడితే బాగుంటది. ఇలా పండబెడితే కిందకి చూసినట్టు ఇలా నిలబెట్టాం అనుకో పైకి ఉంటాయి. ఇలా పెట్టమంటారండి. అర్థమైంది కదా? పడుకోబెట్టకూడదు, పైకి ఉండాలి కళ్ళు. ఓకే. క్రిస్టియానా గారు బాగున్నాయి, కానీ మీరు కళ్ళు దగ్గర వాడింది పొడవుగా వాడేరేంటి?
మళ్ళీ ట్రై చేస్తాను అక్క. ఆహా చాలా పొడవుగా ఉన్నాయి కదా అవి, అంత పొడవు అక్కర్లేదు అక్క, జస్ట్ ఒక ఇంచ్ చాలు. బాగుంది హెయిర్ కూడా, సాక్స్ కూడా బాగుంది. అక్క నిలబెట్టాను అక్క, ఇలాగేనా పడుగు. ఓకే ఓకే, ఇంకొంచెం సరిగ్గా చూపించండి నాకు. కట్టి ఓకే ఓకే, అంటే అదే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇది హన్నా గారు చూపించండి. ఫెవి బాండ్ మనం కొనుక్కుంటే బాగుంటది. అంటే ఏదండి మనం ఫెవి బాండ్ పడుతున్నాయి. ఇదిగోండి అక్క, అంటే ఫెవి బాండ్ కాకపోవడం అయితే ఊడిపోతుంది. మీరు ఐస్ మళ్ళీ పైన ఎక్కడ పెట్టారు? దాని మీద పెట్టండి. చూడండి ఇప్పుడు నేను ఐ బాల్ ఇలా ఉంది కదా, దీనికి మధ్యలో కదా మనకు ఇలా పెట్టండి, ఎత్తి మీద పెట్టకూడదు, ఇక్కడ పెట్టకూడదు ఐస్, ఇక్కడ అది పెట్టాలి. దానికి అది అంటించండి. అది పడేసానండి కదా. దానికి అంటుకోదు, ఇప్పుడు అంటుకుంది కదా, జస్ట్ చూపించడం. రాయితేనా నేను రేతిరా లేదండి. ఓకే అయిపోయిందా? అందరికీ అయిపోయినట్టేనా? అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఎలా చేయాలి అనేది థియరీ మీకు అర్థమైంది కాబట్టి మీరు నెమ్మదిగా ఒకసారి చూడండి. హన్నా నాకు కనిపించలా. ఇదిగోండి అక్క, సుష్మిత గారు కనిపిస్తున్నారు. ఓకే సుష్మిత గారు, అది అలా నిలబడాలి. అలా నిలబడితే ఇప్పుడు బాగుంటది. అంతే, మూమెంట్స్ ఇచ్చుకుంటే బాగుంటది. ఓకే హెయిర్ కొంచెం ఎక్కువ లేదు, హెయిర్ తక్కువగా ఉంది బాగా. అది పెట్టుకుంటే అప్పుడు మనం చూస్తున్నారు కదా, ఇట్లా మనం హెయిర్ ఇలా పెడితే చూసేటప్పుడు చాలా బాగుంది. ఇంకా ఎక్కువ పెట్టొచ్చు, ఒక విధంగా ఇలా కిందకి ఇలా హ్యాంగ్ అయిపోయినా గానీ చాలా చాలా అందంగా ఉంటుంది. ఓకేనా అందరికి? లాస్ట్ టైం ఇది ఇప్పుడు చేసింది, లాస్ట్ టైం కొన్ని చేసాము. లాస్ట్ ఇయర్ క్లాస్ లో చేసింది అనమాట ఇది. లాస్ట్ టైం మొన్న 7 మెంబర్స్ టీచర్స్ వచ్చారు కదా, వాళ్ళు అప్పుడు చేసింది. అప్పుడు హెయిర్ ఈ స్టైల్లో వచ్చింది. ఇందులో హెయిర్ చూసారా, ఇప్పుడు అన్నాను కదా మధ్యలో గ్యాప్ వస్తుంది అందుకని పెట్టండి అని, మధ్యలో ఇట్లా పెట్టాము. అప్పుడు ఇది అటు ఇటు ఇలా వచ్చింది హెయిర్. ఓకే తర్వాత పిల్లలకి సరదాగా ఉండడం కోసం చిన్న చిన్న పేపర్ పప్పెట్స్ అన్నమాట. బాగుంది అక్క, నైస్. అక్క ఇది కూడా సాక్స్ తోనే చేశారా ఇందాక? ఇది పేపర్ అమ్మా, ఇది పేపర్ పప్పెట్. పేపర్ పప్పెట్. ఓకే అక్క బాగుంది. ఇది ఒక రోజు 150వ కీర్తన ఉంది కదా, ఆ కీర్తనలో ఉన్న వాయిద్యాలు అన్నమాట ఇవన్నీ.
అక్క ఆ, ఒకసారి బ్యాక్ సైడ్ చూపిస్తారా నిర్మలక్క? అది ఇలా 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 మీరు అనేటప్పుడు అది ఎలా అక్క? బ్యాక్ సైడ్ ఇది మనం కట్ చేయాలి ఫస్ట్ ఫోల్డింగ్ లోని. ఇది ఇప్పుడు టైం అయిపోయింది కదా, ఒకవేళ చెప్పాలంటే రేపు చెప్తానులేండి. ఓకే. ఇది కొంచెం పెద్ద ప్రాసెస్. మా యూట్యూబ్ లో చూసి నేను, ఇవైతే లేవు కానీ నేను యూట్యూబ్ లో చూసి చేసుకున్నాను అనమాట. ఇదంతా ముందు ఇదంతా డ్రా చేసుకోవాలి, దాన్ని కట్ చేసి దాన్ని తయారు చేయాలన్నమాట. ఇవన్నీ అంతే. ఇక్కడ పట్టుకుంటాం మనం ఫోల్డ్. అక్క ఈ రోజు అందరూ పప్పట్స్ తయారు చేశారు కదా అక్క, చాలా బాగున్నాయి అక్క. ఓకే, ఇప్పుడు మీరు చేసిన వాళ్ళందరూ మీరు మీరు మాట్లాడండి. మీరు పట్టుకొని ఇంకా మనకి 2 నిమిషాలే ఉంది టైము, నేను వెళ్ళిపోతాను మరి. ఈరోజు శ్యామలకు కూడా లేరు కాబట్టి క్లోజ్ చేసేసుకుందాము. ఒకసారి మీరు మాట్లాడేస్తే ఆపేయచ్చు. ప్రైజ్ ద లార్డ్ నిమ్మక్క. వాయిస్ మార్చి మాట్లాడండి. ఒకరికొకరు మీరు మీరు పలకరించుకోండి అందరు కూడా. మీరు మీరు పలకరించుకోండి అందరూ. ఒకరితో మాట్లాడినప్పుడు వాళ్ళు ఇంకొకరితో మాట్లాడాలి. నీ బొమ్మకి టంగ పైకి వెళ్ళిపోయింది, కిందకి వచ్చేలాగా ఒకసారి కొంచెం గమ్ము పెట్టి అంటించే, అప్పుడు కిందకి వస్తుంది అది. ఓకేనా? ఓకే, అందరిని పలకరించండి, ఒకరికొకరు పలకరించుకోండి. గారు మాట్లాడండి ఇంకొకరితో. హాయ్ కృష్ణక్క, హౌ ఆర్ యు? బాగున్నానండి. అక్క ఫింగర్స్ కదపట్లేదు, నోరు కదుపుతున్నారు అంతే. ఫింగర్ కూడా కదపాలి. ఇది యాక్చువల్గా ఇది సరిగ్గా రాలేదక్క నాది, దట్స్ ప్రాబ్లం. ఆహా, 2 లోపల కంటే వెళ్ళిందా మీ చెయ్య? లోపటి కంటే వెళ్ళింది అక్క. మీ చేతులు ఇలా కదుపుతా ఉంటే కూడా అవ్వట్లేదా? ఆహా, లేదు అవ్వట్లేదు. అదే ఆ కార్డ్బోర్డ్ దీంట్లో నేను ప్రాబ్లం చేసినట్టున్నాను, తప్పు చేసిన లోపల తక్కువ అయిపోయి ఉంటది. అదే మీరు బాగా మూవ్ అవుతుంది నీది. ఓకే, ఆ నాలుక కిందకి అంటించేయమ్మా. వేరే వాళ్ళని చూపించు, వేరే వాళ్ళని చూపించు, అందరిని చూపించు. ఓకే సుస్మిత గారు, ఓకే చెప్పండి. చెప్పండి అక్క. మీ వైట్ డ్రెస్ మీరు చాలా బాగుంది అక్క. మీ వైట్ డ్రెస్ బాగుంది, మీ ఎల్లో హెయిర్ బాగుంది అక్క. ఎక్కడ కొన్నారు? మీ వైట్ డ్రెస్ బాగుంది అక్క, మీ ఎల్లో హెయిర్ ఏంజల్లా ఉన్నారక్క మీరు. ఏంజల్లా ఉన్నారక్క మీరు. ఓకే, నెక్స్ట్ ఇంకొకళ్ళు మాట్లాడండి అమ్మా, పలకరించండి, అందులో వాళ్ళతోనే మాట్లాడండి. హాయ్ అక్క, నిమ్మక్క బాగున్నారా? మీరు బాగా చెప్తున్నారక్క, సెలవులు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందక్క. ఓకే మాట్లాడు. హాయ్ అక్క. అక్క చాలా చాలా థ్యాంక్ యూ అక్క, మాకు ఇది రాదు కదా, నేర్పించారు కదా. టంగ్ బాగా బయటకు వచ్చేసిందమ్మా, నాలుక.
కొంచెం కట్ చేసేయండి, పర్వాలేదు, బయటకు వచ్చింది కదా, కొద్దిగా కట్ చేసి కింద అంటించేసేయండి అప్పుడు. ఓకే ఇంకా నెక్స్ట్ తమ్ముడు చూపించండి, అబ్రహం గారు. తమ్ముడు మీరు చేయలేదా? అక్కనే అదే మధ్యలో ఇది ఫెయిల్ అయింది కదా. ఊడిపోయింది అక్క, నేను చేసాను అవునా అవునా అవునా. మళ్ళీ చేస్తాను నేను. మళ్ళీ ఈ రాత్రికి తయారు చేసేయండి ఏదో రకంగా, జ్యూసెస్ చేసేయండి. ఓకే రేచల్ గారు బాగుంది, మీ వైట్ డ్రెస్ బాగుంది. చాలా బాగుంది. మీరు కూడా నాలుగా కిందకి కొంచెం అంటించేయండి, పైకి వెళ్ళిపోయింది. ఓకే చాలా బాగుంది, ఇది కూడా కలర్ఫుల్ గా ఉంది. ఓకే కింద అలా అంటించా, ఇప్పుడు బాగుంది. ఓకే ఓకే బాగుంది రేచల్ గారు, కలర్ఫుల్ గా ఉంది, బాగుంది, వెరీ గుడ్. మాట్లాడడం కూడా మనం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఓకే ఓకే నైస్. నెక్స్ట్ అయ్యో మీ రోజు ఎక్కడికి వెళ్ళిపోయింది? శిలోనియాకి ఎత్తుకెళ్ళిపోయిందా? శిలోనియాకి ఎత్తుకెళ్ళిపోయింది. హాయ్ అక్క, థ్యాంక్ యూ అక్క మాకు ఇవి నేర్పించినందుకు. బాగుంది. మీ ఐస్ మరి అలా డిస్టర్బ్ అయిపోతున్నాయి కాబట్టి కాటన్ చక్కగా చేసి అంటించాను, సరేనా? రౌండ్ గా ఉండి దాని చుట్టూ టెప్ పెట్టారంటే డిస్టర్బ్ అవ్వకుండా అలానే ఉంటాయి అవి, అలా చేయండి. ఓకే నెక్స్ట్ అయిపోయినట్టే అక్క ఇంచుమించు. నేను మిగతా వాళ్ళందరూ వీడియోస్ ఆఫ్ చేస్తాను. అయిపోయిందా? అయితే సరే ప్రేయర్ చేసేసుకుందాం, మరి టైం అయిపోయింది కాబట్టి ప్రేయర్ చేసుకుందాము తర్వాత. ఓకే ఎవరున్నారు ఈరోజు? ఎవరమ్మా ఈరోజు ప్రేయర్ షెడ్యూల్ ఎవరు? ఇంతవరకు అసలు చేయని వాళ్ళు ఎవరున్నారు? సుష్మిత గారు మీరు ప్రేయర్ చేశారా ఇంతవరకు ఒకసారైనా? చేశానండి. చేశారా? ఇంతవరకు ఒకసారి కూడా చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ చేశారా? జోయల్ జోయల్ ఏది? జోయల్ ఓకే ప్రేయర్ చేయనా? అన్మ్యూట్ చేసుకో. ఈరోజు జ్యోతి గారు కనిపించా, మీ మమ్మీ కనిపించలేదేంటి? మమ్మీకి వర్క్ ఉంది అక్క. అవునా? ఓకే ప్రేయర్ చేయనా? Our Heavenly Father, thank you for giving us blessed day, Lord. Thank you for protecting us from the from the morning till now, Lord. Lord, you have helped us and came across the whole meeting, Lord. Lord, thank you for being with us, guiding us and protecting us, Lord. Lord, you have helped us to learn many things, Lord. Lord, Father, you helped us to learn new skills and new things to learn and teach your gospel, Lord. Lord, Father, thank you for helping us in this way, Lord. Lord, thank you for bringing us together, Lord. But once again, we thank you. We all thank you, Lord. Lord, I commit each and everyone into your mighty hands, Lord. Bless them, guide them, and protect them in the latter days of their life, Lord. Lord, in Jesus' mighty precious name, I pray. Amen. అన్నున్నారమ్మా? ఉన్నారు ఆంటీ. అంకుల్ మరి ఎవరైనా కానీ ఒక్క ఒపీనియన్ తీసుకొని క్లోజ్ చేద్దాం. అన్న దేవుని ఇచ్చేస్తారు. అన్నని పిలువ అమ్మేలోపు ఎవరైనా ఒక్కరు మాట్లాడతారు. ఈ రోజు లెసన్ బట్టి ఎవరైనా ఒక్కరు మాట్లాడతారా లేదా? అక్క చాలా మాట్లాడతాను. చెప్పండి అన్న తమ్ముడు. మధ్యలో ఈ లోపు అన్నని పిలిచాయి. చాలా చాలా బాగుంది అక్క, స్కిల్ఫుల్ గా. చాలా ఐస్ కానీ అవి ఎలా చేసుకోవాలి ఇన్నోవేటివ్ గా చాలా బాగుంది. ఈ ఇట్లాంటి పిక్చర్స్ ద్వారా పిల్లలకి అట్రాక్టివ్ గా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటదని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ దట్ యు ఆర్ హెల్ప్ మీ అ లాట్. ఓకే చాలా మంచిది. అయితే మనం ఏంటంటే కొనుక్కోవడానికి చాలా చాలా ఖరీదు, మనకు దొరకవు అవి ఏమి కూడా. కాబట్టి ఇలాగా సింపుల్ గా ఒకటి తయారు చేద్దాం, అక్కడ నుంచి మళ్ళీ ఇంకా అలా అలా తయారు చేసుకుంటూ వెళ్తే మనమే కొత్త చేయగలం. కాబట్టి అట్లాగా అప్పుడప్పుడు పిల్లల మధ్యలో అలా లెసన్ చెప్పడానికి చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు నేను పేపర్ పప్పెట్స్ కూడా చేసాను, అలా కూడా సండే స్కూల్ మేము వాడుతున్నాము. అవి కూడా పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు. కాబట్టి మీరు మీ క్లాసెస్కి వెళ్ళినప్పుడు అస్తమానం వట్టి చేతులతో వెళ్ళకుండా అప్పుడప్పుడు ఇలాంటివి ఏమన్నా పిల్లల దగ్గర తీసుకెళ్తా ఉంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఓకేనా? ప్రజల అంకుల్ పిలిచాను ఆంటీ, ఇంకా చూడలేదు. మెత్తు అన్న వస్తున్నారులే.
ఓకే అంకుల్. దీవెన ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా చేరిన మనకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొని టీచర్స్ గా సిద్ధపడుతున్న బిడ్డలందరికీ వారి కుటుంబాలకు తోడైండి నడిపించును గాక. ఆమేన్. Praise God the bless Lord. you.